కొన్ని మాటలు దేవుని వాక్యముల నుండి జ్ఞాపకం చేసుకున్నా. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఏది జీవం కలిగిన క్రియలో, ఏవి నిర్జీవమైన క్రియలో గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్వార్థంతో చేసేది నిర్జీవమైన క్రియలు, ఏ బదులాశించకుండా చేసేది జీవపు క్రియ. యేసు ప్రభు మన జీవితంలో జీవపు క్రియనే చేశాడు. ఆయన ఏ బదులాశించలేదు. ఆయన మన మీద అంతగా ప్రేమ చూపించాడు. ప్రతి వాడు తన సొంత కార్యములని మాత్రమే కాదు కానీ ఇతరుల కార్యములను కూడా చూడాలి అన్న దాని విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో అందులో విశ్వాసంతో కూడిన నిరీక్షణ కదా మనం చదువుకున్న మాట. విశ్వాసంతో కూడిన నిరీక్షణ. నిరీక్షణ అంటే అంటాను. విశ్వాసంతో కూడిన పని. విశ్వాసం లోపల ఉంటుంది, పని బయటికి కనబడుతుంది. ఇంకా ప్రేమతో కూడిన ప్రయాసం. ప్రేమ లోపల ఉంటుంది, ప్రయాసం బయటికి కనబడుతుంది. అది స్వార్థపూరితంగా ఉండకూడదని జ్ఞాపకం చేసుకున్నాం. మూడోది ఏం చెప్పాం? నిరీక్షణతో కూడుకున్న ఓర్పు. ఓర్పు బయటికి కనబడుతుంది, నిరీక్షణ లోపల ఉంటుంది. ఇంతగా ఎందుకు ఓర్చుకుంటున్నామంటే ఏదో ఒక నిరీక్షణ, తప్పకుండా ఏదో ఒక మేలు జరుగుతుందన్న నిరీక్షణ నాకుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరికి యోబును కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యోబు అంత చేసినా, అంత నష్టపోయినా, ప్రార్థన చేయడానికి కూడా తనకు అవకాశం లేదు. అయినా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి మరలా మొదటి స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఈ నిర్జీవపు క్రియలను ఎప్పుడైతే మనం వదిలిపెడతామో అప్పుడు జీవపు క్రియలను మనం నేర్చుకుంటాం. చూడండి, ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగమే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మొదటి అధ్యాయము 6వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను గత వారం చెప్పుకున్న క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశములను మాని. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ హెబ్రీ క్రైస్తవులకి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మొదట నిర్జీవమైన క్రియలను వదిలిపెట్టండి. గత వారం నేర్చుకున్నాం. నిర్జీవ క్రియలను వదిలిపెట్టి ఏం చేయాలంటే మళ్ళా జీవము. నిర్జీవ క్రియలను వదిలిపెట్టి మారు మనసు పొందు నిమిత్తం, మారు మనసు పొందు నిమిత్తము ఇక్కడ 6 విషయాలు చెప్తున్నాడు. ఈ 6 విషయాలు ఏంటి అంటే ఇవి పునాది సత్యాలట. ఈనాడు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో, యేసు ప్రభు నమ్ముకొని సంవత్సరాలుగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఈ పునాది సత్యాల మీదనే మనం ఇంకా కట్టబడుతూ ఉన్నాం. ఈ పునాది సత్యాల మీదనే మరలా అవే మనం బోధించుకుంటూ, అవే మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సంవత్సరాలు గడుస్తున్నా మరలా వాటిని మాత్రం వదిలిపెట్టట్లేదు. ఏంటి ఆ పునాది సత్యాలు? 6 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మారు మనసు పొందుట. మొదటిది ఏంటిదంట? మారు మనసు. మారు మనసు అనేది ఎప్పుడు కలుగుతుంది మనకి? ఎప్పుడైతే యేసు ప్రభువుని గురించి వింటామో, ఆయన శిలువలో చేసిన త్యాగం గురించి వింటామో, ఆయన మన పాపాల కొరకు ఆ శ్రమ అనుభవించి రక్తం కార్చి ప్రాణం పెట్టాడని వింటామో, అప్పుడే నేను పాపిని అని మారు మనసు కలుగుతుంది.
ఇది ఎప్పుడు కలిగేది? మనం యేసు ప్రభు నమ్ముకున్న ప్రారంభంలో కలిగేది. మారు మనసు పొందుటయు. రెండోది, ఎప్పుడైతే ఈ మాటలు వింటామో, ఈ యేసుక్రీస్తు చేసిన కార్యాలు విన్న తర్వాత దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. నాకు పడాల్సిన శిక్ష ఆయన వేసుకున్నాడు. సో నేను ఒకప్పుడు పాపిని, దేవుడు నమ్ముకున్న తర్వాత, ఈ మారు మనసు పొందుకున్న తర్వాత ఇప్పుడు నేను పరిశుద్ధంగా మార్చబడ్డాను. ఇక నా జీవితంలో పాపం అనేది లేదు. యేసు ప్రభు తూర్పుకు పడమరకు ఎంత దూరమో నాకు నా పాపాన్ని అంత దూరం చేశాడు అన్నటువంటి ఒక విశ్వాసం మనలో ఒక బలంగా నమ్ముతా ఉంటాం. ఇక మనకు ఇక పాపం అనేది దేవుడు తీసేశాడు మన జీవితంలో నుంచి అనేది ప్రారంభంలోనే ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. ఆయన నమ్ముకుంటే స్వర్గం దొరుకుతుంది, ఆయన నమ్ముకుంటే పరలోకం వెళ్తాం అనేటువంటి సత్యాన్ని ప్రారంభంలోనే మనం ఈ విషయాలు నేర్చుకున్నాం. ఇంకా బాప్తిస్మం గురించిన బోధ. ఇవి ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో వెంటనే బాప్తిస్మం గురించి బోధిస్తారు, బాప్తిస్మం గురించి వింటాం. మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఎలా క్షమించాలి అనేది కూడా మనం ఆ బోధన వింటాం. ఆ బోధన విని అంగీకరించి బాప్తిస్మం కూడా తీసుకుంటాం. తర్వాత ఏమన్నాడు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత నెత్తి మీద చేతి పెట్టి చక్కగా హస్త నిక్షేపణము చేసి ఇక నుంచి మరణం వరకు నీవు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండని చేయి నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తాడు. మరణం వరకు నమ్మకంగా ఉండము, దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు అని. ఆ తర్వాత ఇంకేముంది? మృతుల పునరుత్థానం. ఇప్పుడు ఈ లోకంలో నువ్వు బాప్తిస్మం ద్వారా చనిపోయావు, తిరిగి క్రీస్తులో జీవిస్తున్నావు. ఒకరోజు ప్రభువు వస్తాడు, ఆయన తిరిగి మరలా మనల్ని లేపుతాడు. ఆ తర్వాత నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు. ఈ తీర్పుల గురించి కూడా మనం ప్రారంభంలోనే వింటాం. ఇవన్నీ విని మారు మనసు పొంది ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభులో బల్లారదంలో పాల్గొని పొందుతూ సహవాసమును ఎదుగుతూ చాలా చక్కగా దేవుల్లో ప్రతిదినం రొట్టె విడిచినందు సహవాసము ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. చదవండి మరొకసారి 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఒకసారి. మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గురించినటువంటి మూలోపదేశములను మాని. ఇవన్నీ మూలోపదేశములు ప్రారంభంలో నేర్చుకున్నటువంటి విషయాలను ఇవి మరలా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అవే బోధించుకుంటూ, అవే చెప్పుకుంటూ, అవే నేర్చుకుంటూ ఇంకా సంవత్సరాల తరబడి అక్కడే ఉంటున్నాం. ఆ మూలోపదేశములను మాని దేనికి సాగిపోవాలంట? సంపూర్ణులగుటకు, క్రీస్తుతో సమానమైన సంపూర్ణతలోనికి రావాలి అంటే ఇంకా ఆ మూలోపదేశంలోనే, ఇంకా ఆ మూల పాఠంలోనే ఉంటే ఎలా నువ్వు సంపూర్ణతలోనికి రాబడతావు, ఎలా సంపూర్ణతలోనికి మార్చబడతావు. గత వారంలో కూడా జ్ఞాపకం చేశాను. పిల్లలు ఉన్నారు, వారు స్టార్టింగ్ స్కూల్కు పంపిస్తాం. ఏం నేర్పిస్తారు వారికి? ఏబిసిడీ నేర్పిస్తారు. ఓకే, ఒక సంవత్సరం అంతా ఏబిసిడీలే నేర్పిస్తారు. ఇంకా అవసరమైతే తెలుగు అక్షరాలు నేర్పిస్తారు, ఇంకా అవసరమైతే హిందీ అక్షరాలు నేర్పిస్తారు కదా. ఏబిసిడీలు ఆది అంతే అవే నేర్పిస్తారు ఒక సంవత్సరం అంతా కూడా. 2వ సంవత్సరం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? కొంచెం యాపిల్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అవి నేర్పిస్తారు. 2వ సంవత్సరం వచ్చిన తర్వాత, 3వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పదాలు నేర్పిస్తారు. ఆ తర్వాత డిగ్రీకో పీజీకో వచ్చిన తర్వాత
ఏం చేస్తారు వాళ్ళు? డిగ్రీ చదివి పీజీ చేసి ఒక మూలలో కూర్చొని ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బర్డ్, సి ఫర్ క్యాట్ అని నేర్చుకుంటూ అవే పాట పాడుకుంటూ అవే మాట్లాడుకుంటూ అవే చదువుకుంటూ ఆ మూలలో కూర్చున్నాడు అనుకో, అది చూసి ఏమంటాం మనం? ఏమంటాం? వీడిని చదివి పిచ్చిలేసింది, వీడికి మెంటల్ ఎక్కింది అనుకుంటాం. ఎందుకు? ఇవి ఎప్పుడు నేర్చుకున్నాడు వీడు? అది స్టార్టింగ్ లోనే, ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాడో అప్పుడు నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాడు, ఇన్ని సంవత్సరాలు తరగతులు చదువుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు డిగ్రీ అయిపోయినా పీసీల వరకు వచ్చేసిండు, పీసీ కూడా కంప్లీట్ చేసేసిండాడు. ఇప్పుడు మళ్ళా ఆ మూలోపదేశకులు, ఆ మూల పాఠాలే ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఓఎన్ఈ వన్, ఈ ఊ అని నేర్చుకుంటున్నాడంటే వాళ్ళని చూసి పిచ్చోడు అనుకుంటాం. లేదంటే వాడు చూసి వీడు ఏమో అయింది, వీడి కొంచెం తేడా ఉన్నాడు అనుకుంటా. యేసు ప్రభువు నమ్ముకున్న మన జీవితాల్లో కూడా విశ్వాసం అనేది ఎప్పుడో ప్రారంభంలో నేర్చుకున్నది. మారుమనసు అనేది ఎప్పుడు యేసు ప్రభు దగ్గర కొత్తగా వాక్యం ఇచ్చినప్పుడు మారుమనసు పొందాం, మారుమనసు అప్పుడు నేర్చుకున్నది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇవే 6 మారుమనసు గురించి, దేవుని యొక్క విశ్వాసముల గురించి, బాప్తిస్మముల గురించి, హస్త నిక్షేపముల గురించి, మృతుల పునరుత్థానముల గురించి, నిత్యమైన తీర్పుల గురించి, ఇవి ప్రారంభంలో నేర్చుకోవాల్సినవి. అవి నేర్చుకుని మరలా సంవత్సరాలు గడుస్తున్నా అవే నేర్చుకుంటున్నామంటే మనం ముందుకు సాగిపోయేటప్పుడు, పరిపూర్ణమయ్యేటప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకునేది, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకునేది ఎందుకంటే మనం పరిపూర్ణం అవ్వడానికి, ముందుకు సాగిపోవాలా, పరిపూర్ణం అవ్వాలి. అందుకనే దేవుడు నిన్ను నన్ను పరిపూర్ణతలోనికి నడిపించడానికి, పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిపూర్ణతలోనికి రావాలి అంటే నువ్వు మానాల్సినటువంటి నిర్జీవ క్రియలను మానాలి. నువ్వు చేయాల్సినటువంటి ఆ పునాది సత్యాలను మానాలి. అవి అవసరం లేదంటే అవసరమే, కానీ వాటి దగ్గరే కూర్చోకూడదు, వాటి దగ్గరే నువ్వు నిలబడకూడదు, అక్కడే ఉండకూడదు. నువ్వు మూఢోపదేశాలను మానాలి, నువ్వు విడిచిపెట్టాల్సినటువంటి నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఆ తర్వాత నువ్వు ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు ఆశీర్వాదములను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవుడికి కావాల్సింది పిల్లలు కాదు, చిన్న పిల్లలు కాదు. ఎవరు కావాలా? ఆయన కుమారులు కుమార్తెలు కావాలి, కుమార్తెలు కావాలి. ఒకసారి చూడండి, మన జీవితంలోనే మనం బయటకు వెళ్ళినప్పుడు, నేను ఒకసారి బైబిల్ కాలేజీ నుంచి అది టీచ్ చేయడానికి వెళ్ళాను. నేను మధ్యలో చాలాసార్లు బైబిల్ కాలేజ్ టీచ్ చేయడం, బైబిల్ టీచ్ చేయడానికి వెళ్ళాను. మధ్యలో గడిచిన సంవత్సరాల్లో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు, నేను ఒక దగ్గర వెళ్ళాను, మంచిగా బైబిల్ టీచ్ జరుగుతుంది. ఒక క్లాస్ అయిపోయింది, మధ్యాహ్నం వరకు క్లాస్ అయిపోయింది. మధ్యాహ్నం తర్వాత లంచ్ చేస్తున్నాం. లంచ్ చేస్తుంటే ఒక ఆవిడ, పాపం ఆమె 40 సంవత్సరాల పైన 50 దగ్గర ఉంటుంది. ఆమె తన బిడ్డను ఎత్తుకొని, చాలా ప్రయాసంతో ఎత్తుకొని ఆ క్లాస్ కాడికి వచ్చింది భోజనం చేయడానికి. పక్కన ఉంటుంది, కొంచెం దూరంలో ఉండేది. అంత దూరం వచ్చి ప్రయాసంతో ఎత్తుకుంటూ వచ్చింది. సరే వచ్చింది, భోజనం చేస్తుంది, చూస్తున్నాను, గమనిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్పాలి కదా అని అలా కూర్చొని చూస్తున్నాను. కొంతమంది పిల్లలు కూడా, సంఘస్థుల పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు. భోజనం అయిపోయిన తర్వాత ఈ చిన్న పిల్లలు ఆ ఎత్తుకొచ్చినటువంటి ఆ అమ్మ ఎత్తుకొచ్చినట్టు ఆయన దగ్గరికి పోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎంటికలు పెడుతున్నారు. ఇంకొకడేమో గిచ్చుతా ఉన్నాడు, ఒకడేమో అంగిని బట్టి లాగుతా ఉన్నాడు. చేసుకుంటూ నవ్వుతున్నాను. అదంతా నేను చూస్తున్నాను. చూస్తూ ఆ ఇద్దరిని చూస్తుంది, ఆ తల్లిని చూస్తున్నాను, ఆ పిల్లలు చూస్తున్నాను, ఎత్తుకొచ్చిన ఆ అమ్మాయిని చూస్తున్నాను. చూస్తూ ఉంటే కొంచెం అర్థమైంది ఏంటంటే, పాపం ఆ తల్లి అంత దూరం వచ్చేది, ఇంత దూరం ఎత్తుకొచ్చింది భోజనం చేయడానికి. దేవుని మందిరంలో భోజనం చేయాలని ఆశ ఉందేమో, ఎత్తుకొని వచ్చింది.
ఎత్తుకొని వచ్చినటువంటి ఆ తల్లి ఎంత ప్రయాసంతో ఎంత దుఃఖంతో ఎత్తుకొచ్చిందో. ఎందుకంటే ఆ అమ్మాయి ఎత్తుకొచ్చిన అమ్మాయి చిన్న అమ్మాయి ఏం కాదు. ఆ అమ్మాయికి దాదాపుగా 20 సంవత్సరాల వయసు ఉన్నది. కానీ మైండ్ మెచ్యూర్ లేదు. వయసు పెరిగింది కానీ మైండ్ మెచ్యూర్ లేదు. సరిగ్గా నడవలేదు. ఆమె అంతటా ఆమె స్నానం చేసుకోలేదు. ఆమె అంతటా ఆమె బట్టలు వేసుకోలేదు. సొంత కాలుస్తూ ఉంది. ఆ అమ్మాయిని ఎత్తుకొని చూస్తే ఆమెను చూసి చిన్నపిల్లలకేమో జోక్ అయిపోతుంది. నవ్వుకుంటున్నారు. ఎంటకల పట్టి ఒకరు లాగుతున్నారు, అంగిని పట్టి ఒకరు లాగుతున్నారు. నవ్వుకుంటూ అలా లాక్కుంటూ నవ్వుతున్నారు వాళ్ళు. వాళ్ళకేమో నవ్వులాట ఉంది. ఈ తల్లికి ఏముంది? హృదయంలో బాధ ఉంది. ఆమె ఇప్పుడే పుట్టిందంటే కాదు. ఎన్ని సంవత్సరాలు అయితే పుట్టి? ఇంచుమించుగా 20 సంవత్సరాలు కావచ్చు. 20 సంవత్సరాల అమ్మాయి ఆమె ఎదగకుండా ఉండేసరికి ఆమె వయసు అయితే పెరిగింది కానీ ఆమె మెచ్యూర్ లేదు. ఆమె మైండ్ పెరగలేదు. ఆమె అసలు మనలాగా సాధారణమైన మనుషులాగా ఉండట్లేదు. ఆమె అలా ఉండేసరికి ఆ తల్లికి 20 సంవత్సరాల నుంచి ఆ తల్లి ఆ బిడ్డను చూసిన ప్రతిసారి లోపల హృదయంలో ఒక బాధ, ఏడుకో. మిగతా పిల్లలందరూ బాగానే ఉన్నారు, ప్రభు ఈ ఒక్క బిడ్డ ఎందుకు ఇలా ఉంది అని. ఆ పిల్లలకేమో నవ్వులాట. అమ్మొస్తే చాలు, చాలా చక్కగా ఆమెను గిల్లుకుంటున్నో, లేదంటే అగిపట్టి లాక్కుంటున్నో, ఎంటికల పెట్టి లాక్కుంటున్నో నవ్వుతున్నారు. పిల్లలకు నవ్వులాటగా మారిపోయింది. తల్లికి దుఃఖాన్ని పుట్టించేదిగా ఉండిపోయింది. యేసు ప్రభు నమ్ముకున్న మన జీవితాల్లో కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఎదుగు పొదుగు లేకుండా సొంగ కార్చుకుంటా అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే మనల్ని చూసి లోకం నవ్వుకుంటుంది కదా. లోకం ఏం చేస్తుంది? నవ్వుకుంటుంది. ఎందుకు? మన దగ్గర ఎదుగు లేదు, మన దగ్గర ఆశీర్వాదం లేదు, మన దగ్గర ఒక శివం లేదు. ఎట్లయితే ఉన్నామో ఆ అమ్మాయి ఉంటుందో మనం అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాం. ఆ తల్లికి వేదన కలిగించింది. ఈరోజు దేవుడికి వేదన పుట్టిస్తున్నాం. ఎందుకు? మరలా ఆ పునాది సత్యాలనే జ్ఞాపకం చేసుకుంటే అవే 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 అక్కడే ఉండిపోతున్నాం. ఎదగట్లేదు, ముందుకు సాగిపోవట్లేదు, పరిపూర్ణతలోకి రావట్లేదు. మిగతా వాళ్ళు ఎదుగుతున్నట్టుగా, మిగతా వాళ్ళు పరిపూర్ణతలో వస్తున్నట్టుగా మన పరిపూర్ణతలోనికి రాకపోతే దేవుడు మనల్ని చూసి ఏడుస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. లోకం చూసి మనల్ని చూసి ఏం చేస్తుంది? నవ్వుకుంటుంది. ఆహా, వీడు యేసు ప్రభు నమ్ముకున్నారట, ఓహో వీడు యేసు ప్రభు నమ్ముకున్నారట. యేసు ప్రభు నమ్ముకున్నా ఏమి లేదు, ఎదుగు లేదు, ఆశీర్వాదం లేదు, ఏమాత్రము జీవము లేదు వాళ్ళ దగ్గర. చూడండి, 6వ అధ్యాయంలోనే 6వ అధ్యాయము 6-7 వచనం చదవండి ఒకసారి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా దుఃఖపెడుతూ ఏడిపిస్తూ ఆయన ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నాం, ఏడిపిస్తున్నాం. లోకం చూసి నవ్వుతుంది, దేవుడేమో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు. ఆయన ఎవరిని బట్టి? ఈ ఎదుగు పొదుగు లేని పిల్లలను బట్టి. ఇంకా మూడోపదేశం దగ్గర కూర్చొని నాకు చేతకాలు అని చెప్పుకున్నటువంటి పిల్లల గురించి, ముందుకు సాగిపోలేని పిల్లలను గురించి చదువునాను. 7వ వచనం చదువు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి. ఇక్కడ చాలా మాటలు, మంచి మాట చెప్పాడు. ఇక్కడ భూమి తన మీద కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. దేవుని ఆశీర్వచనమును పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చు తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని
విసర్జించబడి శాపము పొందదగినదగును తుదకది కాల్చివేయబడును. ఇక్కడ రెండు నేలలు కనబడుతున్నాయి, రెండు రకాల భూములు కనబడుతున్నాయి. వర్షాకాలం మంచి వర్షం కురుస్తా ఉంది, మంచి వర్షం కురుస్తా ఉంది. వర్షం కురిసినటువంటి ఆ వర్షం ఈ రెండు నేలల్లో పడ్డది. మంచి నేలలో పడింది, చెడ్డ నేలలో పడింది. కానీ ఈ నేలము ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, ఈ నేలేమో గచ్చు పొదలను తుప్పలను మొలిపిస్తా ఉంది. రెండింటి మీద వర్షం పడింది, రెండింటి మీద వర్షం పడింది. వర్షం సేమ్ పడింది, అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా పడలేదు. కానీ ఈ రెండు నేలల్లో ఉన్నటువంటి తేడా, ఒక నేలము మంచి ఫలాలను ఇస్తా ఉంది, ఇంకొక నేలము ముళ్ళ తుప్పలను ఇస్తా ఉంది. ముళ్ళ తుప్పలను ఒలిపించే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకు ఆ ముళ్ళ తుప్పలను ఇది ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉందంటే ఆ నేల సరైనటువంటి పరిస్థితుల్లో లేదా. చూడండి, అసలు ఆ వర్షం కురిసి వర్షం ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. వర్షము నీరు తాగినటువంటి ఆ వర్షం ఎలాంటి వర్షమో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నా ఉపదేశము, దేవుడు ఉపదేశము ఎలా కురుస్తుందంట? వానవలే కురుస్తుంది. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము దేవుని వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. దేవుని వాక్యము అనే వర్షం మన మీద కుమ్మరించబడతా ఉంది. వాక్యం అనే వర్షం మన మీద కుమ్మరించబడతా ఉంది. వాక్యం అనే వర్షం కుమ్మరించబడినప్పుడు లేత గడ్డి వలె, పచ్చని మొక్కల వలె ఏం కావాలి? మనం చక్కగా చిగురించాలి, చక్కగా ఫలాలు ఇవ్వాలి, చక్కగా ఆశీర్వాదం ఇవ్వాలి. కానీ మనం ఫలాలకు బదులుగా ఏమిస్తున్నాం? దేవుని వాక్యం ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట చెప్పాడు. 10వ అధ్యాయము 17వ వచనములో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఏముందరా? 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. మనం సంవత్సరాల తరబడి దేవుని మందిరంలోకి వస్తున్నాం, క్రీస్తుని గురించిన మాటలు వింటున్నాం, వాక్యమైన వర్షం నీరు తాగుతున్నాం. వాక్యమైన వర్షపు నీరు తాగిన తర్వాత మనం ఏ ఫలాలు ఇవ్వాలి? మంచి ఫలాలు ఇవ్వాలా, లేదంటే ముళ్ళ పొదలు ఇవ్వాలా? పనికొచ్చే ఫలాలు ఇవ్వాలా, పనికి మారిన ఫలాలు ఇవ్వాలా? నువ్వు త్రాగే నీరు వర్షపు నీరు. ఆ వర్షపు నీరు ఏ వర్షపు నీరు అంటే వాక్యమైన వర్షపు నీరు తాగుతున్నావు. వాక్యమైన వర్షపు నీరు త్రాగినప్పుడు నీ జీవితంలో వచ్చేది ఏంటంటే విశ్వాసము పెళ్ళుకి రావాలి. క్రీస్తు గురించిన మాటలు వింటున్నప్పుడు విశ్వాసం నీ హృదయంలో వచ్చి పుట్టుకు రావాలి. కానీ నువ్వు అలా వినకపోతే, లేదంటే అలా క్రీస్తు గురించినటువంటి మాటలు వింటున్నా నీ జీవితంలో ముళ్ళ పొదలు పులుస్తున్నాయంటే, మంచి ఫలాలు రావట్లేదు అంటే నువ్వు నిర్జీవ క్రియలను వెంబడిస్తున్నావో జీవ క్రియలను వెంబడిస్తున్నావో, నీ లోపల ఏ క్రియలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి మనకు మనమే. కీర్తన గ్రంథములోకి మాట్లాడాడు. కీర్తన గ్రంథము 119 కీర్తన 165వ వచనంలోకి మాట్లాడాడు. చూడండి ఒకసారి. నువ్వు ఏ నెలలో ఉన్నావో, ఏ నెల ఏ ఫలాలు ఇస్తుందో, ముళ్ళ తుప్పలను ఇస్తుందా లేదంటే చక్కని ఫలాలను ఇస్తుందా? 119వ కీర్తన 65వ వచనం.
165. నీ ధర్మశాస్త్రమును, ధర్మశాస్త్రం అంటే ఏంటిది? దేవుని వాక్యం, దేవుని మాట. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి, దేవుని మాటలను ప్రేమించే వారికి ఏం కలుగుతుందట? నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం కలగాలి నీ జీవితంలో. వర్షంతో నీరు త్రాగిన నీలో విశ్వాసం పుట్టాలి. కానీ అవిశ్వాసపు మాటలే మాట్లాడుతున్నాం. వాక్యం వింటున్నాం, వాక్యమైన నీరు త్రాగుతున్నాం, వాక్యమైన వర్షపు నీరు మన మీద కుమరించబడుతూనే ఉంది. కానీ అవిశ్వాసపు మాటలే మాట్లాడుతున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. కానీ ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలుగును. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదా. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి అయితే స్థిరముగా నిలబడతావు. అస్థిరుడివి కాదు. శ్రమ వచ్చినా స్థిరంగానే ఉంటావు, కష్టం వచ్చినా స్థిరంగానే ఉంటావు, రోగం వచ్చినా స్థిరంగానే ఉంటావు, నీకు మేలు కలిగిన స్థిరంగానే ఉంటావు, నీకు కీడు జరిగిన జీవితంలో నువ్వు స్థిరంగానే నిలబడతావు. ఎందుకంటే వాక్యం అనేటువంటి వర్షపు నీరు నీ మీద కుమ్మరించబడుతుంది కనుక. దేవుని ధర్మశాస్త్రం అనే వాక్యము చేత నువ్వు కుమ్మరించబడుతున్నావు కనుక నువ్వు స్థిరంగానే ఉంటావు. దేవుని గురించిన మాటలు వింటున్నావు, క్రీస్తుని గురించిన మాటలు వింటున్నావు కనుక విశ్వాసం కలిగి ఉంటావు. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉంచేది వాక్యం అనే వర్షం నీరు త్రాగితే విశ్వాసం వస్తుంది. వాక్యం అనే వర్షం నీరు త్రాగితే స్థిరత్వం వస్తుంది మనకి. అస్థిరుడుగా ఉన్నావు అంటే అసలు నీ మీద నువ్వు ఉన్నటువంటి నేల ఏ నేల? సారవంతమైన నేల, లేదంటే గచ్చు పొదల నుంచే నేల. చూడండి ఒక మాట బైబిల్ గ్రంథంలో 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 2:14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారు కనుక మీకు వ్రాయిచున్నాను. చూడండి, ఎవరంటే వీళ్ళు? యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. వాక్యం అనే నీరు త్రాగి 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 కుంటలలా, చెరువులలా, డ్యాములలా నీరు నిలిచినట్టుగా మీ హృదయంలో వాక్యం నిలుచుచున్నది కనుక మీకు రాస్తున్నారు. మీరు దృష్టిని చేయించి ఉన్నారు. ఏం చేశారంటే వీళ్ళు? వాక్యమైన నీరు త్రాగితే, వాక్యమైన నీరు, వాక్యమైన వర్షం నీళ్ళు నిలబడితే నువ్వేం చేస్తావు? జయం వస్తుంది నీకు. దేంట్లోనైనా దృష్టిని జయించడానికి బలం పొందుకుంటావు. వాక్యమైన వర్షము నీరు నీ మీద వస్తే విశ్వాసం వస్తుంది. వాక్యమైన వర్షం నీరును తాగితే స్థిరత్వం వస్తుంది. వాక్యమైన వర్షం నీరు త్రాగితే జయం వస్తుంది రేఖ. కానీ ఈ మూడు నీ జీవితంలో జరగట్లేదా అంటే నువ్వు నిర్జీవమైన క్రియలను వెంబడిస్తున్నావేమో. మంచి ఫలాలు ఫలిస్తలేవు అంటే నిర్జీవ క్రియలను నీలో కలిగి ఉన్నావేమో. ఒక్కసారిగా మనకు మనమే జ్ఞాపకం చేసుకోవాలి. నీలో వాక్యమైన వర్షం పడుతుందా? వాక్యమైన వర్షం పడితే ఈ మూడు నీ జీవితంలో ఉండాలి. విశ్వాసం ఉండాలి, ఏముండాలి? ఇంకా స్థిరత్వం ఉండాలి. మూడోది జయం ఉండాలి. సాతానును చేయించే శక్తి నీకు వస్తుంది. అప్పుడు మరి నీ మీద పడుతుంది వాక్యమైన వర్షపు నీరేనా, లేదంటే ఇంకేదైనా వర్షపు నీరు పడుతుందా? ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకోవడానికి ఇంకొక మాట, ఇంకొక వర్షం కూడా నేను చూపిస్తాను. ఇది వాక్యమైన వర్షం.
రెండవ వర్షం మీద చూద్దాం. బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథము 12వ అధ్యాయము. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ఇంకొక వర్షం ఉంది. ఈ వర్షం ఏ వర్షమో ఒక్కసారి మనగా జ్ఞాపకం చేసుకుందాం. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము దృష్టించి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచున్న ప్రలాపించుడు. ఈ వచనంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఆత్మవర్షం. ఏ వర్షం ఇది? మొదటిదే వర్షం ఉదుదు తుఫాన్. ఇలా తుఫాన్లకు పేర్లు పెడతారుగా, అట్లాంటి ఒక్కొక్క తుఫానుకు ఒక్కొక్క పేరు పెట్టినట్టుగా అకాల వర్షం, వానకాల వర్షం కదా, ఈ వర్షాలకు మనం పేర్లు పెట్టుకున్నట్టుగా ఇది వాక్యం అనే వర్షం. రెండోది ఆత్మవర్షం. దేవుడు ఆత్మవర్షాన్ని మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మవర్షం చేత ఎవరైతే కుమ్మరించబడతారో, దేవుని ఆత్మ ఎవరి మీదైతే కుమ్మరించబడుతుందో వారిలో జరిగేటువంటి విషయాలను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వాక్యమైన వర్షం జరిగితే, వర్షం పడితే ఎన్ని కార్యాలు జరగాలని చెప్పాము? 3. ఒకటి విశ్వాసం రావాలి, విశ్వాసం బలంగా ఉండాలి, ఇంకా మళ్ళా మూలోపదేశం కాదు, అవి మానాలా. ఓకే, మూలోపదేశం మానాలా, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలా. వాక్యమైన వర్షం చేత నింపబడుతున్నప్పుడు మనలో విశ్వాసం విలువించాలి, స్థిరత్వం ఉండాలి, మూడోది జయము రావాలి. ఇప్పుడు ఆత్మవర్షం కుమ్మరించబడితే మన జీవితంలో జరగాలి. చూద్దాం అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము. దానికంటే ముందుగా అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. 38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను అభిషేకించినదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఏం చేశాడు? ఆయన మేలు చేశాడు. దేవుని ఆత్మవర్షం కుమ్మరించబడ్డ వాళ్ళు నిజంగా దేవుని ఆత్మతో నేను నింపబడ్డాను అని నువ్వు గుర్తెరిగితే, ఇన్ని సంవత్సరాల సందర్భంలో, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో దేవుని ఆత్మ నాలో ఉంది, నేను ఆత్మ చేత నింపబడ్డాను, దేవుని ఆత్మ నా మీద కుమ్మరించబడ్డది అని నువ్వు గ్రహించగలిగితే, ఆత్మవర్షం నేను కుమ్మరించబడితే నువ్వేం చేయాలంటే మేలు చేసే వ్యక్తిగా మార్చబడతావు. ఏం చేస్తావు? మేలు చేస్తావు. ఎవరికి చేస్తావు మేలు? మేలు చేసినట్టు మేలు ఎత్తే లాభం. అది ఎవరైనా చేస్తాడు. మేలు చేసినకి మేలు ఎవరైనా చేస్తారు కదా. దానికి యేసు ప్రభువును నమ్ముకోవాల్సిన పని లేదు, వాక్యం చదవాల్సిన పని లేదు, చర్చలో కూర్చోవలసిన పని అంతకంటే లేదు. మేలు చేసినట్టు మేలు ఎవరైనా చేస్తారు ప్రపంచంలో. మేలు చేసిన వారికి కీడు చేస్తారు కొంతమంది. మేలుకు మేలు, కీడుకు కీడు. ఎవరైనా చేస్తారు కదా, ఎవరైనా చేస్తారు. మేలుకు కీడు, మనం మేలు చేసిన కీడు చేసేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటాయి.
ఎవరికి ఉంటుంది అది? మేలుకు మేలు కీడుకి కీడు అనేది మానవ నైజం అయితే, మేలుకు కీడు కీడుకు పదంతల కీడు సైతాన్ నైజం, అపవాది క్రియ. అది వాడు మేలు చేసినా మనం కీడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాడు కీడు చేస్తే, వాడు ఒకరితో చేస్తే మనం పదంతలు చేయడానికి ఇష్టపడతాం. అది అపవాది సంబంధమైనటువంటి క్రియ. కానీ ఈ ఆత్మ పొందుకున్న వ్యక్తి ఏం చేయాలి తెలుసా? మేలు చేసినా తిరిగి మేలు చేయాలి. వాడు కీడు చేసినా తిరిగి మేలు చేయాలి. అయిపోయిన తర్వాత మనం బాగా చెట్టుకు రాలేసుకుని పడతాం. చర్చ అయిపోయాక చిన్నోడు రాలేసుకుని కొట్టిండు. బాగా చెట్టు ఏమిస్తుంది? బాలకాయ ఇస్తుంది. పెద్దోడు రాయి తీసుకుని కొట్టిండు, ఏమిస్తుంది? బాలకాయ. ఆడ చిన్నోడు కొట్టిండా పెద్దోడు కొట్టిండా దానికి అనవసరం, దానికి అనవసరం. నా గుణం ఏంది? నేను వారికి బాలకాయ ఇవ్వాలి. ఆడ చిన్నోడు కొడితే ఇయ్యను, పెద్దోడు కొడితే ఇస్తా, గురొచ్చుడు కొడితే ఇస్తా, గురి రానుడు కొడితే ఇయ్యను. అదేం అనుకోదట. మంచోడు కొట్టినా అదే బాధకాయ ఇస్తుంది, చెడ్డోడు కొట్టినా అదే బాధకాయ ఇస్తుంది. ఎందుకంటే దాని నైజం అది, దానికి ఉన్నటువంటి బుద్ధి అది. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి మనం కూడా వాడు మంచోడా చెడ్డోడా కాదు, నీ నైజం అతనికి మేలు చేసేదై ఉన్నాయి. అందులో విశ్వాస గృహములకు చేరిన వారి ఇళ్ళ ఇంకెక్కువ చేయాలంటే బైబిల్ వాక్యం చెప్తుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అంతర్యుడల చెప్పి మన స్పెషల్గా చెప్తున్నాడు. విశేషముగా క్రైస్తవులైనటువంటి వారి విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అందరికీ మేలు చేస్తాం. ఎందుకు? మీ ఆత్మచేత నింపబడ్డవారు కనుక. స్పెషల్గా విశేషంగా ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారికి ఇంకా ఎక్కువ సహాయం చేయడానికి ఇష్టపడతాం మేము. ఎందుకు? మేము ఆత్మవర్షాన్ని తాగిన వాళ్ళం. మేము ఇంకా మూలోపదేశముల దగ్గర ఉండవు, అవి మానేస్తున్నాం. నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మేలు చేయాలి, నాకు సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలు చేయాలి, ఏం చేయాలి నేను? ఎందుకు? నేను ఆత్మవర్షాన్ని తాగిన వ్యక్తిని. వాక్యమైన వర్షం నా మీద పడ్డది, ఆత్మవర్షం నా మీద పడ్డది కనుక నేను కీడుకు ప్రతి కీడు చేయకుండా, నాకు కీడు చేసినా వారికి మేలు చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అది నా నైజం. అలా కాకుండా నేను గచ్చు పొదలో మున్నతుప్పులో మొలిపించడానికి లేని ఇక్కడ. వాడు కీడు చేశాడు కనుక వారికి నేను కీడు చేస్తా. అది ఈ ఆత్మ పొందుతున్న స్వభావం కాదని. వర్షం నీవు తాగినటువంటి వాడేమో విశ్వాసం కలిగి ఉండాలి, స్థిరంగా ఉండాలి, విజయం సాధించాలి. ఆత్మవర్షం తాగినటువంటి వాడు, ఆత్మవర్షం కుమ్మరించబడ్డ వాడు మేలు చేయడం నేర్చుకోవాలి. ఎవరు చేయాలి? అందరికీ చేయాలి. నీ శత్రువు కూడా మేలు చేయాలి, నీ మిత్రునికి మేలు చేయాలి. విశేషంగా విశ్వాస గృహములకు చేరిన వారి వల్ల ఇంకా ఎక్కువ మేలు చేయడానికి ఇష్టపడాలి. వారి కొరకు నేను ఏం చేయాలి అన్నటువంటి ఆరాటం నీలో కలిగి ఉండాలి. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 8వ వచనం ఏముంది ఒకసారి చదవండి.
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు, వర్షముగా మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు ఏముండాలట? సాక్షులై ఉండాలి. ఆత్మ పొందుతున్న నీవు వాక్యం వర్షపు నీరు తాగి ఆత్మ వర్షం కుమ్మరించబడుతున్నటువంటి నీవు రెండోదిగా ఏముండాలంటే నీలో సాక్ష్యం ఉండాలి. ఏముండాలా? సాక్ష్యం ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్నావు అంటే నీలో సాక్ష్యం ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్నావంటే నువ్వు బయటికి వెళ్తే అయితే నీ కథను చెప్పాలి, లేదంటే దేవుడి కథను చెప్పాలి. నీ కథను చెప్పాలా, లేదంటే దేవుడి కథను చెప్పాలి. నీ కథ ఏంటిది? యేసు ప్రభు నమ్మక ముందు ఈ అలవాట్లు కలిగి ఉన్నా నేను. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వర్షపు నీరు నా మీద, వాక్యమైన వర్షపు నీరు నా మీద కుమ్మరించబడ్డది. నా లోపల మార్పు వచ్చేసింది. నీ ఆత్మ చేత నింపబడ్డాను, నేను ఒక సాక్ష్యం కలిగి ఉన్నాను అని బయటికి వెళ్ళి ఎక్కడ ఉన్నా నువ్వు సాక్షి నిలబడాలి దేవుడి పనిలో. అయితే నీ సాక్ష్యం చెప్పు, లేదంటే దేవుడు సాక్ష్యం అని చెప్పు. దేవుడు చేసిన ఆ రక్షణ కార్యాన్ని బోధించు. నీకు సాక్ష్యం లేదు, దేవుడు సాక్ష్యం చెప్పలేవు. మరి ఎందుకు భూమి మీద ఉంది మనం? దేని కొరకు భూమి మీద ఉంది? యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత అయితే నీ సాక్ష్యం అని చెప్పాలి, లేదంటే దేవుడు సాక్ష్యం అనేది, దేవుడి కథ అని చెప్పాలి. ఈ రెండు చెప్పకపోతే మనం ఎందుకున్నట్టు? నువ్వు వర్షపు నీరు తాగావు, వాక్యమైన వర్షపు నీరు తాగావు, దేవుని ఆత్మ వర్షం నీ మీద కుమ్మరించబడ్డది. వాక్యం కుమ్మరించబడ్డ నీవు మేలు చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆ తర్వాత సాక్ష్యం చెప్పే విషయంలో నమ్మకంగా ఉండాలి. అవకాశం దొరికిందా నీ సాక్ష్యం చెప్పు, లేదంటే దేవుడు సాక్ష్యం అని చెప్పు, దేవుడి గురించిన కథ చెప్పు. మూడోదిగా ఇంకొక మాట చెప్పి మిమ్మల్ని వెళ్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నేను సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు. ఆత్మ ఏం కలిగిస్తుందంట? ఐక్యతను కల్పిస్తుంది. వర్షపు నీరేమో విశ్వాసమును పుట్టిస్తుంది, స్థిరత్వాన్ని పుట్టిస్తుంది, జయమును పుట్టిస్తుంది. ఆత్మ వర్షమేమో ఏం చేస్తుంది? మేలు చేయడం నేర్పిస్తుంది, ఇంకా సాక్ష్యం చెప్పడం నేర్పిస్తుంది. మూడోది ఐక్యత కలిగి ఉండడం నేర్పిస్తుంది. నిజంగా ఆ ఐక్యత కనుక మనకు లేకపోతే, ఆత్మ కలిగించే ఐక్యత దేవుడు నమ్ముకున్న నీవు ఎవరి మీద ద్వేషం పెట్టుకోవడానికి లేదు. ఎవరి మీద కూడా నువ్వు ద్వేషం పెట్టుకోవడానికి లేదు. ద్వేషం పెట్టుకోకూడదు. మనం చాలాసార్లు ఎవరైనా క్షమిస్తాం, అడిగితే ఎవరైనా క్షమిస్తాం. కానీ ఇంట్లో నా భార్యను క్షమించను, లేదా భర్తను క్షమించను, లేదా అత్తను క్షమించను, మామను క్షమించను. కొంతమంది ఉంటారు వాళ్ళు, అబ్బాయి ప్రపంచంలో ఎవరైనా క్షమిస్తారు కానీ వాళ్ళలోనే మాత్రం క్షమించను నేను. ఎందుకు? వాడు నాకు అంత కీడు చేశాడు, అంత ద్రోహం చేశాడు, అంత నష్టం కలిగించాడు. ఆత్మ కలిగించే ఐక్యత కాదని. యేసు ప్రభు అలా అనుకుంటే చాలా మందిని పక్కకుంటాను. కనుక ఆత్మ కలిగించే ఐక్యతను మనం కలిగి ఉండాలి. ఆత్మవర్షం తాగినటువంటి వాళ్ళు ఏమేమి కనబడాలా? మొదటిగా మేలు చేయాలి. ఎవరు చేయాలా?
కీడు చేసినా మేలు చేయాలి. కీడు చేసినా మేలు చేయాలి. కొంతమందికి చేస్తారు. ఇది అమ్మలకే మేలు చేస్తారు, అత్తలకు కీడు చేస్తారు. కొంతమంది అమ్మలకు మేలు చేస్తారు, అత్తలకు కీడు చేస్తారు. కొంతమంది ఉంటారు బామ్మర్దులకు మేలు చేస్తారు, తమ్ములకు కీడు చేస్తారు. అన్నలకు తమ్ములకు కీడు చేస్తారు. కానీ ఆ బామ్మర్దులకు ఉంటారా వాళ్ళ భార్య వైపు తమ్ముడు వాళ్ళకు మాత్రం మేలు చేయాలి. ఎందుకంటే ఆ ఊరుకోదు కదా. ప్రవేశిస్తారు హల్లెలూయా. ఆ ఊరుకోదు. మా తమ్ముడు కన్నా చేస్తావా, మా అన్న కన్నా చేస్తావా, నీ సంగతి ఏంటంటే పెద్ద రెండు అవుతుంది. వాళ్ళకు మేలు చేసి అవసరమైతే తోడపుట్టిన వాళ్ళకి ఏం చేస్తారు, కీడు చేసే ప్రయత్నం చేస్తారు. అందరికీ మేలు చేయాలి. ఏం చేయాలి? అందరికీ మేలు చేయాలి. కీడు చేసిన కూడా మేలు చేయాలి. రెండోది సాక్ష్యం. మూడోది మీరు ఉన్నారా? మూడోది ఏంటిది? ఇప్పుడుగా సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఓకేనా? ఏం కలిగి ఉండాలా? ఇవి ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన పరిపూర్ణతలకు వస్తున్నామని గుర్తు. ఇవి లేకపోతే ఇంకా మూడోపదేశం దగ్గర ఉన్నాం. ఇంకా ఆ సొంగు కాచుకుంటా ఆ చిన్నపిల్ల, ఆ 20 సంవత్సరాల అమ్మాయి ఎలాగైతే ఆ తల్లిని మోసుకుంటూ ఉంటే ఆ తల్లికి బాధ కలిగించిందో, మనకు కూడా అలాగే 20 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఇంకా మూడోపదేశంలో మానకుండా అక్కడే కూర్చున్నాం అనుకో, సాగిపోయేటప్పుడు ఇక మనం స్నానం చేసుకునేది ఎప్పుడు, మనంతా మనం భోజనం చేసేది ఎప్పుడు, మనంగా బట్టలు మార్చుకునేది ఎప్పుడు, మన పనులు మనం చేసుకునేది ఎప్పుడు. అప్పుడే కదా ఆ తల్లికి సంతోషం వచ్చేది. సాగిపోవాలా, ఎదుగుతూ ఉండాలి, పరిపూర్ణతలో వస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు సంతోషపడతారు. యేసుక్రీస్తు నీలో నాలో సంతోషించాలంటే మనం పరిపూర్ణతలోనికి రావడానికి ఇష్టపడాలి. పరిపూర్ణతలోనికి రావాలంటే నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే కాదు, నీ మూడోపదేశంలో మారాలి, నిర్చర్యలను విడిచిపెట్టాలి, పరిపూర్ణతలో సాగడానికి ఇష్టపడాలి. చూడండి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఈ యొక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును హెబ్రీ క్రైస్తవులకు చెప్తున్న మాట ఇది. ఓ హెబ్రీ క్రైస్తవులారా, ఓ యూదా క్రైస్తవులారా, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను తన నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు ఏదైతే చేస్తావో, విశ్వాసం కలిగి ఉంటావా, లేదంటే ప్రేమను చూపిస్తావా, లేదంటే స్థిరంగా ఉంటావా, లేదంటే మేలు చేస్తావా, సాక్ష్యం చెప్తావా, లేదంటే సమాధానం కలిగి ఉంటావా, ఏదైనా చేయి, నువ్వు చేసినటువంటి మేలును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతి క్రైస్తవుడు స్వార్థంతో కాదు బ్రతికేది. ఎలా బ్రతకాలా? త్యాగంతో బ్రతకాలి. ఎలా బ్రతకాలా? స్వార్థంతో కాదు బ్రతికేది, త్యాగంతో బ్రతకడానికి ఇష్టపడాలి. క్రైస్తవ జీవితం అంటేనే త్యాగం. స్వార్థం అనేది క్రైస్తవ జీవితంలో లేదు, ఉండకూడదు. ఏ బదులాశించకుండా త్యాగం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి క్రైస్తవుడు. అలా చేసినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు, నువ్వు చేసిన త్యాగాన్ని మర్చిపోవడానికి.
నువ్వు చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదా? మనుషులు మర్చిపోతారేమో, కానీ దేవుడు అసలే మర్చిపోయే దేవుడు కాదా? యూదా క్రైస్తవులు అపోస్తులు జైల్లో పడితే జైలు చెరి విశ్వాసులు పోయి విడిపించుకొని వచ్చారంట. విశ్వాసులు కన్నీళ్లు కార్చారు. ఎవరు? సేవకులు జైల్లో పడితే వాళ్ళను రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతా ఉంటే సొంత కుటుంబ సభ్యుల కంటే సంఘం బాధపడ్డది, సంఘం కన్నీళ్లు కార్చింది. స్వార్థంతో ఉండేటువంటి సేవ కాదు ఇది. క్రైస్తవ జీవితం స్వార్థంతో ఉండేది కాదు ఇది. వాళ్ళను చంపుతున్నారు, క్రైస్తవులకు చాలా హింసలు జరుగుతున్నాయి, మాకెందుకులే అని ఊరుకోలేదు వాళ్ళు. ఈరోజు వాళ్ళు చచ్చారు, రేపు చావడానికి కలిసి అని చెప్పేసి సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు వాళ్ళు. ఒక్కొక్కరిని రాళ్ళు తీసుకొని కొట్టి చెప్పారు, కొంతమందిని రంపాలతో కోశారు. అయినా స్వార్థం లేదు కనుక ఈరోజు వాళ్ళ రంపాలతో కోశారు, రేపు నన్ను అగ్ని గుండంలో వేసిన నో ప్రాబ్లం అనుకుని స్వార్థం ప్రకటించారు. స్వార్థం లేకుండా సేవ చేయడానికి ఇష్టపడ్డారు. స్వార్థంతో బ్రతకడం కాదు క్రైస్తవ జీవితం అంటే. త్యాగం చేయడం. ఎంత త్యాగం చేశారు తెలుసా వాళ్ళు? చూడండి బైబిల్లో గలతీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే, సాధ్యమైతే, అవసరం అనుకుంటే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉండునని మీ పక్షమున సాక్ష్యము కలుపుచున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఒక లెటర్ రాస్తూ చెప్తున్నాడు, ఓ గలతీ క్రైస్తవులారా, మీరు ఎంత మంచోళ్ళో తెలుసా? నాకు కాస్త కళ్ళ చూపు ఉంది, నేను కళ్ళు సరిగా చూడలేకపోతున్నాను. అయితే నా కళ్ళ చూపును మీరు గుర్తించి శక్యమైతే మా కళ్ళను ఉడికి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం అన్నటువంటి మాటలు పలికారు. ఎందుకంటే మాకు కళ్ళుండి మేమేం చేస్తామండి? అదే మా కళ్ళు కనుక నీకు ఇస్తే నువ్వు సువార్త సేవ చేస్తావు, ఇంకా కొన్ని సంఘాలు కడతావు, ఇంకా కొంతమందికి సువార్తను అందించడానికి ఇష్టపడతావు, ప్రయాణాలు చేస్తావు. కనుక మా కళ్ళను ఉడమికి నీకు ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాం అని చెప్పారంట. ఆ మాటలు చెప్తున్నారు వాళ్ళు. పౌలు వారి గురించి సాక్ష్యం చెబుతున్నారు. వాక్యం వర్షం తాగినటువంటి వారు, ఆత్మ అనేటువంటి వర్షం కుమ్మరించబడ్డ వాళ్ళు ఇలాంటి త్యాగపూరితమైన జీవితం జీవిస్తారు. అవసరమైతే మా కళ్ళను మీకు ఇస్తామయ్యా, మీరు సేవ చేయండి. ఎందుకు? మేము పరిపూర్ణతలోనికి సాగడానికి, పరిపూర్ణతలోనికి రావడానికి మేము ఇష్టపడుతున్నాం. స్వార్థంతో కాదు మీరు చేసేది. మాకు కళ్ళుండి మేమేం చేయలేకపోతున్నాం, కానీ ఆ కళ్ళు మీకు ఇస్తే మీరు ఇంకా గొప్ప సేవ చేస్తారు. ఉన్నారా ఈరోజు అన్నాడు క్రైస్తవులు? 10 రూపాయలు దశభాగం ఏమంటేనే దశభాగం ఎక్కడుంది, ఎందుకు ఇవ్వాలి? పాత నిబంధనలో దశభాగం ఉంది. కొత్త నిబంధనలు ఏం చెప్పాడు తెలుసా దేవుడు? నాదంతా నీది, నీదంతా నాదే. నీ దగ్గర ఉన్నదంతా నాదే, ఇచ్చేసాయి. నీకు కావలసినప్పుడు అడుగు, అనుదినాహారం అడుగుమని చెప్పాడు. నీకు కావలసినప్పుడు అడుగు, నేను ఇస్తాను. నీకున్నదంతా నాదే, ఇచ్చేసాయి. నీకు కావలసినప్పుడు మళ్ళీ అడుగు, నేను ఇస్తా అని కొత్త నిబంధనలు చెప్పాడు దేవుడు.
ఆశ్చర్యలు సనుక్కోకుండా బలవంతం కాకుండా హృదయపూర్వకంగా అని ఎన్ని మాటలు చెప్పాడు దాని గురించి. వీళ్ళు ఆది క్రైస్తవులు, అయ్యా మాకున్నదే కాదు, అవసరమైతే మా కళ్ళను కూడా మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. త్యాగం కలిగి ఉండడం అంటే అదే. త్యాగం చెప్పాం, కుర్చీలు కావాలి సంఘంలోకి. 50 కుర్చీలు కావాలని మొత్తుకొని తనకే నాడగొట్టుకుని సపరేట్ కోరుకున్నాను. 50 కూడా రాదా? 50 కూడా లేవాడ, 36 వచ్చాయి, ఇంకా 14 వ్యూ అట్టనే ఉన్నాయి. చెప్పి తనకే నాడగొట్టుకుని సపరేట్ ఒప్పుకున్నాను తప్ప త్యాగపూరితమైనటువంటి సేవకు ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడున్నామంటే మూల ప్రదేశం దగ్గరే ఉన్నాం మనం. ఇంకా విశ్వాసము, మారు మనసు, హస్తనిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు, బాప్తిస్మం వచ్చిన బోధ అవి చేసుకుంటూనే ఉన్నాం తప్ప ముందుకు సాగట్లేదు మనం. ఈ గలతి క్రైస్తవులు మా కళ్ళ కూడా వీటికి ఇస్తామని ఎందుకు చెప్పారు? వాళ్ళు వాక్యమైనటువంటి వర్షం నేను తాగారు కనుక, ఆత్మ వర్షం వారి మీద కుమ్మరించబడ్డది కనుక మా కళ్ళు మా దగ్గర ఉండేదానికంటే మీ దగ్గర ఉంటే మీరు ఎక్కువ సేవ చేస్తారయ్యా. మా డబ్బు మా దగ్గర ఉండేదానికంటే మీ దగ్గర ఉంటే ఇంకెక్కువ సేవ చేస్తారయ్యా. మా జీవితాలను సహాయం సమర్పించడానికి ఇష్టపడుతున్నా. దేవుని సేవకులు అందుకే అన్నాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో, సజీవ యాగముగా శరీరంలో సమర్పించుకోండి. సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకోండి అని. క్రైస్తవం అంటే స్వార్థంతో కూడా జీవితం కాదండి, త్యాగం చేసేటువంటి జీవితం. క్రైస్తవుడు త్యాగం చేసేటువంటి స్థితిలోనికి రావాలి. చూడండి, ఒక మాట నేను బైబిల్ గురించి జ్ఞాపకం చేస్తాను. రోమిలో రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనం చదువుదాం. 3-4 వచనాలు. క్రీస్తునందు నా చెత్త పని వారైనా ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను ఏం చేశారంట? వాళ్ళు తెగించారు. కళ్ళను ఉడబిరికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. సావుకుల కొరకు వారి ప్రాణాలు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మా ప్రాణములకు బదులుగా మీ ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడ్డారు. ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితాలు జీవించారు ఆ రోజుల్లో క్రైస్తవులు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకుంటే మాకేం ఇస్తారండి? యేసుప్రభు నమ్ముకుంటే మాకేం పేరు జరుగుతుందండి? యేసుప్రభు నమ్ముకుంటే ఏమైనా ఇస్తారా? ఆ మీటింగ్ పోతే ఏమైనా ఇస్తారా? అలాంటి మీటింగ్ అంటే ఛార్జీలు మీరు పెట్టుకుంటారా? కదా, మేము వస్తామండి, కానీ ఛార్జీలు మీరు పెట్టుకోండి. ఎక్కడికి రమ్మని వస్తాం, మీరు సేవకులతో ఉన్నాం, కానీ ఛార్జీలు మీరు పెట్టుకోండి, మేము వస్తాం. ఏం త్యాగం అండి ఇది? సజీవ యాగముగా మీ శరీరం సమర్పించుకోవడం లేదంటే మేము వస్తాం. మా కళ్ళు మా దగ్గర ఉంటాయి, మా డబ్బులు మా దగ్గర ఉంటాయి, మా వస్తువులన్నీ మా దగ్గర ఉంటాయి, మేము వస్తాం. మీరేమైనా ఖర్చు పెడితే మా కొరకు మీరు ఖర్చు పెట్టండి.
కానీ వీళ్ళు మాకున్నదంతా మీకు ఇస్తాం, సేవలు వాడండి, మాకు అవసరమైతే ప్రభుని అడుగుతాం, ప్రభువా మారుతున్న ఆహారం మాకు దయచేయండి. మీరు చేస్తున్నటువంటి మేలు మర్చిపోవడానికి దేవుడు ఏముంది, అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన త్యాగం మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడు వస్తుంది త్యాగం అంటే మనం మూలోపదేశములను మారి పరిపూర్ణంలో మారటకు సాగిపోయినప్పుడు ఈ త్యాగం వస్తుంది. ఆ త్యాగం రావట్లేదు అంటే మన నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టలేదు, మూలోపదేశములను మానుకోలేదా, అందుకే త్యాగం రావట్లేదు. మనకి పరిపూర్ణతలోనికి రావాలని ఆశ మనకు లేదు. అలా వచ్చినోళ్ళకి ఈ త్యాగం చేయడానికి ఇష్టపడతారు. మనం ఇంకా అక్కడే ఉంటున్నాం, ఇంకా మూలోపదేశాలనే మాట్లాడుకుంటున్నాం. సంవత్సరాలు గడుస్తున్నాయి, సంవత్సరాల మీద సంవత్సరాల తర్వాత గడుస్తున్నాయి, ఇంకా మూలోపదేశం మాట్లాడుకుంటున్నాము. స్వర్గం కాచుకుంటూ అక్కడే ఉంటున్నాం. దేవుడు చూసి బాధపడుతున్నాడు, లోకులు చూసి నవ్వుతున్నాడు. నవ్వుతున్నాడండి. లోకులు నవ్వడానికి ఇష్టపడుతున్నారు, మనల్ని చూసి దేవుడు ఏడవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? మీరు ఇంకా పరిపూర్ణతకు వస్తలేరే. వాక్యమైన వర్షపు నీరు త్రాగుతున్నారు. వాక్యమైన వర్షపు నీరు త్రాగినా వారిలో విశ్వాసం వస్తలేదు, వారిలో స్థిరత్వం వస్తలేదు, వారిలో విజయం వస్తలేదు. ఆత్మ అనే వర్షం నీరు త్రాగినా వారు మేలు చేయట్లేదు, వారు సాక్షులుగా నిలబడట్లేదు. వారు ఇంకోటి ఏంటిది? ఐక్యతను కలిగి ఉండలేదు, సమాధానం లేదు వాళ్ళు. అవి జరగాలంటే త్యాగపూరితమైన జీవితంలోకి రావాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో మేలులు ఆశీర్వాదాలను దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఆ రోజుల్లో చాలా టార్గెట్స్ పెట్టారు. కొంతమంది సేవకులు హిట్ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళ లిస్ట్లో ఉన్నారు అని. అందుకంటే ముందు కొన్ని ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అవి జరిగించినప్పుడు ఈ నియోజకవర్గంలో జనరల్ సెక్రటరీగా ఉండి, మండలంలో ప్రెసిడెంట్గా ఉండి అట్లా ఇట్లా ఉండేసరికి కొన్ని ఫ్లెక్సీలు అక్కడిక్కడ నా ఫోటోలు వేసుకున్నాం కమిటీగా. ఆ కమిటీలో వేసుకున్న తర్వాత కొంతమంది విలేకరులు కూడా నాకు ఫోన్లు చేసి, సార్ ఏమైనా యాడ్ ఇస్తారా, క్రిస్మస్ వచ్చినప్పుడు ఈస్టర్ వచ్చినప్పుడు కొంచెం యాడ్ ఇస్తారా అని చెప్పేసి అడిగారు. సరే ఆ ఫ్లెక్సీలలో చూసి అడుగుతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చి ఎందుకు ఎంచుకోవడం మనకు అవసరం లేదని నేను ఎక్కడ కూడా యాడ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ ఫోన్లు అయిపోయాక కొద్ది రోజులకి ప్రవీణ్ పగడాలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఫోన్లు వచ్చాయి. ఎవరి అంటే ఆర్ఎస్ఎస్ ఉన్నాయి. నాకు వచ్చే ఫోన్ వచ్చాయి, నా డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అడగడానికి మొదలు పెట్టారు, కానీ డీటెయిల్స్ ఏం చెప్పకుండా మామూలుగా మాట్లాడి ఫోన్లు పెట్టేశారు. బయట టాక్ జరుగుతూ ఉంది. ఒక్కొక్క మండలంలో ఎవరెవరు టార్గెట్ ఉన్నారో చెప్తున్నారు బయట. నాకు కూడా చెప్పారు, పాస్టర్ గారు నెక్స్ట్ టార్గెట్ మండలంలో మీదే అని, మీదే అని చెప్పేసి అని. అట్లా కొంతమంది పేర్లు చెప్పుకుంటామంటే ఓ పాస్టర్ గారు అంటాడు, అయ్యా ప్రవీణ్ పగడాలంతా కాకపోయినా నా పరిధిలో నేను చచ్చిపోతే కనీసం 200 మంది అయినా సాగుకులు నా సాగుకు రావాలా అని నేను కోరుకుంటున్నా. చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళు చంపినా పర్లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కానీ ఒకవేళ నేను చనిపోతే ఒక 200 మంది సాగుకులన్నా నా శవయాత్రకు రావాలా అని అనుకున్నాడంట. వీళ్ళు అయ్యా మీ ప్రాణాలకు బదులు ఏమన్నారు, మా ప్రాణాలు కూడా సిద్ధపడ్డాం అని అన్నారు.
కానీ అలాంటివే జరిగితే మనం ఎవరైనా ముందుకు వస్తారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో పరిస్థితులు బాగలేవు. ఓకే, కనుక ప్రేమ దేవుని పిల్లలారా ప్రార్థన చేయండి, దేవుడి దగ్గర నిరీక్షణ కలిగి ఉండండి. తప్పకుండా ఇలాంటి త్యాగపూర్వకమైనటువంటి పరిస్థితుల్లోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మన పరిపూర్ణతలోనికి, క్రీస్తులకు కలిగిన సంపూర్ణతలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనకు త్యాగం లేకపోతే స్వార్థపూరితమైన క్రైస్తవ జీవితం ఈ లోకంలో జీవిస్తే సొమ్ము అర్చుకుంటా ఆ ఎదుగు పొదుగు లేనటువంటి ఆ పిల్ల ఎలాగవుతుందో అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉంటాం. దేవుని నమ్ముకున్నామంటే స్వార్థం వదిలిపెట్టాలి, త్యాగపూరితమైన జీవితంలోకి రావాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో వేరు ఆశీర్వాదాలు జరిగిస్తాడు. రేపు ఇక్కడ చనిపోతే దేవుడు అక్కడ ఆయన తన కుమారుని ఎదుట మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడతాడు. లేదు అనంటే మనం ముందు పొదలు, గచ్చు పొదలు ఫలించేటువంటి భూమిగా మారిపోతాం. అది ఎందుకు పనికిరాకుండా కాల్చి వేయబడుతుందంట. ఆ ముందు పొదలు, గచ్చు పొదలు ఏం చేయబడతాయి? కాల్చి వేయబడతాయి. ఆ స్థితిలోనికి రావద్దు మనం. స్వార్థపూరితమైన జీవితాన్ని వదిలిపెడదాం, త్యాగపూరితమైన జీవితాన్ని అలవాటు చేసుకుందాం. దేవుడి మాటలు మన మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.